హాయ్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి అయితే మనము గోవా అయితే వెళ్తున్నాం. గోవాలో వచ్చేసి మేము వెళ్ళే దారిలో మధ్యలో అయితే ఉన్నాము. మనకు హోసపేట దాటగానే కప్తాల్ ఉన్నది. ప్రస్తుతానికి ఇక్కడ అయితే ఉన్నాం. మన కారు వచ్చేసి ఆ బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అయితే వెళ్తున్నాం. మామూలుగా మేము వెళ్ళే గోవా రూట్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి టువర్డ్స్ హంపి, ఇలా హంపి నుండి డైరెక్ట్ హుబ్లీ నుంచి గోవాకి అయితే వెళ్తున్నాం. ఈ రూట్ అయితే కొంచెం మధ్యలో వచ్చేసి చాలా డేంజర్గా ఉంది. మనకు కొన్ని దగ్గరనే రూట్ అయితే బాగుంది. వేరే రూట్స్ అయితే ఉన్నాయట, కానీ ఇది చాలా బాగుందని చెప్పడం వల్ల ఇటు సైడ్ వచ్చినాం. కానీ ఈ రూట్ కూడా అంత బాగా అయితే లేదు, చాలా టైం అయితే తీసుకుంటుంది. మన కార్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి నేను వెళ్తూ మీకు రిమైనింగ్ విశేషాలు అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ప్రస్తుతానికి నేను ఏంటంటే హైదరాబాద్ నుంచి గోవాకి అయితే బయలుదేరాను. అయితే నేను వెళ్ళే రూట్ మాత్రం ఫస్ట్ అయితే చెప్తాను. మొత్తం 4 వేస్లో మనం గోవాకి అయితే చేరుకోవచ్చు. మొదటగా నేను వెళ్ళే రూట్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఈ రూట్లో ఎక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి అయితే చెప్తాను. వెళ్ళే వాళ్ళకు ఈ వ్లాగ్ అయితే ఉపయోగపడుతుంది. అయితే నేను వెళ్ళే రూట్ ఏంటంటే హైదరాబాదు, ఎల్బీ నగర్, షాద్ నగర్ టు జడ్చర్ల దాటినాక బ్రిడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనం మహబూబ్ నగర్ అయితే చేరుకుంటాం. మహబూబ్ నగర్ నుంచి డైరెక్ట్గా మన కర్ణాటక బార్డర్కి అయితే వెళ్ళిపోతాం. బ్రిడ్జ్ వస్తుంది, పెద్ద బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ వచ్చినప్పుడు అయితే చూపిస్తాను. తర్వాత రాయచూర్, హోస్పేట పక్క నుంచి మనకు వెళ్తూ ఉంటాం. వెళ్తే హుబ్లీ వస్తుంది. హుబ్లీ నుంచి గోవాకి అయితే నేను చేరుకున్నాను. ఫస్ట్ మీకు టోల్గేట్ వచ్చేసి ఇక్కడ షాద్ నగర్ దగ్గర మనకి టోల్గేట్ అయితే వస్తుంది. ఒక 90 రూపీస్ ఇలా టోల్గేట్ అయితే ఉంది, ఫస్ట్ టోల్గేట్. కర్ణాటకలో ఒక టోల్గేట్ వస్తుంది, 35 to 40 రూపీస్ ఉన్నట్టున్నది. మిగతా టోల్గేట్లు మొత్తం మీకు గోవాలోనే ఉంటాయి. ఆల్మోస్ట్ నాకు 550 రూపీస్ అయితే టోల్గేట్స్కి అయితే అయినాయి. ఇప్పుడు ఈ టోల్గేట్ దాటాక మనం ముందుకైతే వెళ్తున్నాం చూడండి. అయితే ఈ రూట్లో ఉన్న ప్రాబ్లం అయితే చెప్తాను మొదటగా. అయితే మన హైదరాబాద్ నుంచి మన కర్ణాటక బార్డర్ ఆల్మోస్ట్ మీకు ఒక 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 200 కిలోమీటర్ రోడ్డు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీకు తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకా 500 కిలోమీటర్స్ మనం జర్నీ చేయవలసి ఉంటుంది. మనకు మొత్తం నేను వెళ్ళే రూట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే రూట్లో 700 కిలోమీటర్స్ జర్నీ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 16 అవర్స్ పడుతుందని చూపిస్తుంది. ఎంత పడుతుందో నాకైతే తెలియదు. ఈ 200 కిలోమీటర్స్ అల్టిమేట్ ఉంటుంది. తర్వాత మనకు కర్ణాటక తెలంగాణ బార్డర్ డివైడ్ చేసే బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటాక మనకు కొంచెం రోడ్ అయితే బాగుండదు. మనకి ఇప్పుడు అయితే ఆ రూట్లో వెళ్తున్నాము. ఆ రూట్ వచ్చినప్పుడు మీకైతే నేనైతే చూపిస్తాను. అయితే ఆ రూట్ దాటాక కూడా ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వెళ్ళగానే రైట్ తీసుకోవాలి. ఆ రైట్ తీసుకున్నాక ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్ళాక మళ్ళీ రైట్ తీసుకోవాలి. నేషనల్ హైవే వస్తుంది. ఆ నేషనల్ హైవే మీద మనం రైట్ తీసుకొని ఒక 5 కిలోమీటర్స్ ఇటు వెళ్ళగానే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. ఆ పెట్రోల్ బంక్ నుంచి మనం ఏంటంటే లెఫ్ట్ తీసుకోవాలి. ఇక ఆ పెట్రోల్ బంక్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇక ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఒక 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ ప్రయాణం చేయవలసి అయితే ఉంటుంది. మొత్తం ఇక అదంతా కర్ణాటక జర్నీ మనం వెళ్ళేది. ఆ కర్ణాటకలో ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ ఆ మధ్యలో ఉండే ఆ 200 కిలోమీటర్స్ ఏంటంటే మొత్తం ఘాట్ రోడ్లలాగానే ఉంటాయి. సింగిల్ రోడ్ అన్నట్టు. రోడ్లు అయితే అంత బాగా అయితే లేవు, ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను, ఓకే నాట్ బ్యాడ్. అయితే మీకు ప్రాబ్లం ఏంటంటే విలేజ్లో నుంచి మనం అయితే వెళ్తూ ఉంటాం. ఆ విలేజ్లో నుంచి మనం వెళ్తూ ఉంటే ఏంటంటే ఊరుకు ముందు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది. ఇలా స్పీడ్ బ్రేకర్లు అయితే మీకు కర్ణాటకలో ఎక్కువ అయితే కనబడతాయి. ప్రస్తుతానికి మనం ఎక్కడికి వచ్చాం చూడండి, మహబూబ్ నగర్ వరకు అయితే వచ్చాం చూడండి. మహబూబ్ నగర్ బ్రిడ్జ్ మీద అయితే మనం అయితే ఉన్నాము. ఇక ఈ మహబూబ్ నగర్ బ్రిడ్జ్ దాటి ఎగ్జాక్ట్లీ ఇంకొక 100 కిలోమీటర్స్ ఇలా వెళ్ళగానే ఈ బ్రిడ్జ్ వస్తుంది చూడండి. ఇప్పుడు మనం చూడబోయే బ్రిడ్జ్ ఏంటంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, తెలంగాణ కర్ణాటకని డివైడ్ చేసే బ్రిడ్జ్ వచ్చేసి ఇదే. ఈ బ్రిడ్జ్ దాటుకొని మనం అయితే వెళ్ళాలి. ఇక ఇంతవరకు నేను చెప్పినట్టు రూట్ వచ్చేసి చాలా అల్టిమేట్గా ఉంటుంది అన్నట్టు. ఒకసారి చూడండి, ఈ బ్రిడ్జ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. కొత్త బ్రిడ్జ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకైతే కంప్లీట్ అయితే కాలేదు. ఒకసారి చూడండి, మీకు కొంచెం ముందుకు వెళ్ళాక ఒకసారి ఈ నది వ్యూ కూడా చూపిస్తాను. వర్షాకాలంలో ఏంటంటే చాలా హెవీగా వాటర్ పోతాయి. ఇప్పుడిప్పుడే మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం వాటర్ ఫ్లో తక్కువనే ఉంది. చూసుకోండి, ఏదైనా చెకింగ్ అవి ఉన్నా కానీ ఈ బార్డర్లో అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. అయితే రేర్గా చెక్ చేస్తారు. ముఖ్యంగా మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే కారుకు వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకొని వెళ్ళండి. పొల్యూషన్ లేకపోయినా ప్రాబ్లమే. వాళ్ళైతే చాలా ఫైన్ వేస్తారు, చాలా కేర్ఫుల్గా వెళ్ళండి. ఇక దాటాక కొంచెం దూరం వచ్చాము చూడండి. ఇక ఈ రూట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి, మన తెలంగాణ రూట్ ఎట్లా ఉంది, ఈ రూట్ వచ్చేసి కర్ణాటక రూట్ ఈ విధంగా ఉంటుంది. మరీ డిజాస్టర్ కాదు, కానీ ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. రష్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ దాటాక 10 కిలోమీటర్స్ రైట్ తీసుకొని వచ్చేస్తాం. ఇక 200 కిలోమీటర్స్ మధ్యలో అయితే నేను చూపించలేదు.
ఇప్పుడు ఏంటంటే మనకు హోసపేట పక్క నుంచి మనం అయితే వెళ్తున్నాం. అంటే కప్తాల్ నుంచి నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనకు హుబ్లీ వచ్చేసి మొత్తం 100 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 100 కిలోమీటర్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది జర్నీ. అంటే మధ్యలో ఒక 200 కిలోమీటర్స్ ఇలా మనం సఫర్ కావాల్సి వస్తుంది. అవి 200 మధ్యలో 200 కొంచెం సఫర్ అవుతాం, 400. ఇక ఇక్కడ నుంచి హుబ్లీ వచ్చేసి 100, 500. ఈ 500 కిలోమీటర్స్లో 200 కొంచెం సఫర్ అవుతాం అన్నట్టు. ఇక అక్కడి నుంచి మనకి గోవా అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ కప్తాల్ నుంచి అంటే హోస్పేట్ పక్క నుంచి మనం హుబ్లీకి అయితే చేరుకున్నాం. ఇప్పుడు హుబ్లీ అవుట్స్కట్ నుంచి మనం గోవాకి అయితే వెళ్తున్నాం. ఆ హుబ్లీ నుంచి గోవాకి వెళ్ళే రూట్ అయితే ఇట్లుంటుంది. కొంచెం ఏంటంటే రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇలా ఒక 20 కిలోమీటర్స్ అయితే ఈ రోడ్లోనే వెళ్ళాలి. కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి, కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంది. ఓవర్టేక్ చేయడం అయితే ఇంపాసిబుల్, ఎందుకంటే చాలా హెవీగా వెహికల్స్ వస్తూనే ఉంటాయి. ఇలా మీకు ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళగానక లెఫ్ట్ అయితే తీసుకుంటాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మీకు ఏంటంటే ఇంకా 150 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అయితే ఈ 150 కిలోమీటర్స్లో ప్రాబ్లం ఏంటంటే ఒక 120 కిలోమీటర్స్ ఇలా ఉండగానే పెట్రోల్ బంక్ అయితే మీకు ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ కమాన్ ముందు పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇక్కడనే పెట్రోల్ బంక్ అయితే కొట్టించుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ నీకు మధ్యలో 120 కిలోమీటర్స్ 130 కిలోమీటర్స్ వరకు ఎక్కడ పెట్రోల్ బంక్ అయితే ఉండదు. అది మెయిన్ ఇంపార్టెంట్. పెట్రోల్ చూసుకొని అయితే మీరైతే వెళ్ళండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక గోవా ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇక ఇక్కడనే మీకు చాలా టోల్ గేట్లు అయితే ఉంటాయి. ఒకసారి చూసుకోండి. చెకింగ్ కూడా చాలా హెవీగానే ఉంటుంది ఇందులో అయితే, ఎందుకంటే మందు అవి అయితే ఎటువంటి అయితే అలో అయితే చేయట్లేదు. అయితే ఈ రూట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇంతవరకు ఓకే, రోడ్ చూస్తారు కదా ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్ మొత్తం. ప్రాబ్లం ఏంది అంటే మీకు మెయిన్ ఈ గోవా ఫారెస్ట్లో వచ్చినాక ఆ కొండలపై నుంచి వానాకాలంలో చాలా రెయిన్ వచ్చే వరకు మొత్తం చెడిపోయింది మధ్యలో. అక్కడ కొన్ని బ్రిడ్జెస్ అయితే నిర్మిస్తున్నారు. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. ఆ బ్రిడ్జెస్ నిర్మించడం వల్ల రోడ్డు మొత్తం చాలా గజిబిజిగా ఉంది, అంత కంకర ఉంది. ఒకవేళ మీకు ఏంటంటే నైట్ టైంలో వెళ్ళారనుకో, కార్లకు ఏమన్నా కొంచెం ప్రాబ్లం అయిందంటే అక్కడి నుంచి మీరు ఇటు రావాలన్నా లేదా గోవాకు వెళ్ళాలన్నా 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, చూసుకోండి. అందుకే కొంచెం ఈ రూటు బాగానే ఉంది, కానీ అయితే నేనైతే ప్రిఫర్ చేయను. మధ్యలో ఏంటంటే చాలా ఉంటుంది, ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ కొంచెం ప్రాబ్లం అయితే నాకైతే చాలా అనిపించింది. అది మీకు వీడియో మిస్ అయిపోయింది, లేకపోతే చూపిస్తాను. ఇక మధ్యలో అయితే మీకైతే ఏమైతే కనబడే కొంచెం చూసుకొని ఈ రూట్ అయితే ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ నేను చెప్పిన రూట్ వచ్చేసి ఇది అన్నట్టు. ఇక సెకండ్ రూట్ వచ్చేసి మామూలుగా సేమ్ హైదరాబాద్ నుంచి బయలుదేరుతాం, మహబూబ్ నగర్, రాయచూరు నుంచి మీరు ఏంటంటే బాగల్కోట వెళ్ళండి. అంటే బాదామి పక్కన ఉంటుంది, బాగల్కోట్ డిస్టిక్ కర్ణాటకలో. అక్కడి నుంచి బెహల్గావి నుంచి మనం ఏంటంటే గోవాకు అంటే బాగా బీచ్ అంటే నార్త్ గోవాకి వెళ్ళాలంటే బెస్ట్ రూట్ వచ్చేసి ఇదే. ఈ రూట్లో వెళ్తే ఏంటంటే రూట్ అయితే నాకైతే నచ్చింది. ఈ రూట్ చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను వెళ్ళే రూటు ఇప్పుడు మీకు చెప్పిన రూట్ వెళ్ళి వచ్చేటప్పుడు వచ్చేసి మరొక రూట్లో అయితే నేను వచ్చాను. సెకండ్ రూట్ ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు ఈ రూట్ అయితే బాగానే ఉంటుంది. మరొక రూట్ వచ్చేసి మామూలుగా మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకు వచ్చేసి హైదరాబాదు, సంగారెడ్డి, మామూలుగా జహీరాబాదు, హుమాంబాదు, ఆ సోలాపూర్ దగ్గర మీకు నల్దుర్గ్ ఫోర్ట్ ఉంటుంది. ఆ నల్దుర్గ్ నుంచి మళ్ళీ సేమ్ బెహల్గావి గోవాకి అయితే చేరుకోవచ్చు. ఇదొక రూటు. నేను ఏంటంటే వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను చూపించిన రూట్ వెళ్ళినా, వచ్చేటప్పుడు వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన రూట్ వచ్చాను అన్నట్టు. బెహల్గావి, సోలాపూర్ దగ్గర ఉన్న నల్దుర్గ్ ఆ కోట కూడా కంప్లీట్ చేసిన. అక్కడి నుంచి మళ్ళా సోలాపూర్ నుంచి ఈ బీదర్ పక్క నుంచి జహీరాబాదు, అక్కడి నుంచి సంగారెడ్డి, హైదరాబాద్ అయితే చేరుకున్నా. ఈ రూట్ వచ్చేసి నాకు ఎందుకో చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. కిలోమీటర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత 715 ఎంత వచ్చింది కిలోమీటర్స్, అంతే ఉంది. మీకు ఏ రూట్లో వెళ్ళినా ఒక 15 to 20 కిలోమీటర్సే మీకైతే డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. మరొక రూట్ వచ్చేసి ఇది. ఈ రూట్లో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మధ్యలో వచ్చేసి రోడ్ కన్స్ట్రక్షన్ ఉంది అని. ఈ రూట్లో రోడ్ కన్స్ట్రక్షన్ అయితే లేదు, అందుకే ఈ రూట్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్గా చెప్తున్నాను. మరొక రూట్ కూడా ఉన్నది. ఆ రూట్ చెప్పే ముందు ఇప్పుడు నేను జర్నీ కంప్లీట్ చేసుకొని ఏమన్నా మధ్యలో మీరు ఏమైనా టిఫిన్లు అవి చేయాలంటే మాత్రం ఇది ఒక్క రెస్టారెంటే ఉంది. ఈ రెస్టారెంట్లో రేట్లు మాత్రం చాలా బీభత్సంగా ఉంటాయి, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇక్కడ నుంచి మళ్ళీ 70 కిలోమీటర్ ఉంటుంది మళ్ళీ మనం గోవా అయితే ఈ ఫారెస్ట్లో వెళ్ళాలి అంటే మీరు ఆల్మోస్ట్ 120 నుంచి 140 కిలోమీటర్స్ మొత్తం ఫారెస్ట్లోనే మీరైతే ప్రయాణం చేయవలసి అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ప్రస్తుతానికైతే మనం గోవాకి అయితే చేరుకున్నాము. ఈ గోవా క్యాపిటల్ సిటీ వచ్చేసి పానాజీగా మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకొక రూట్ మీకు మిస్ అయింది, చెప్పలే కదా. మరొక రూట్ ఏంటంటే సేమ్ హైదరాబాదు, సంగారెడ్డి, జహీరాబాదు, బీదర్ పక్క నుంచి
మీకు హమాంబాద్ వస్తుంది. అక్కడి నుంచి మనం ఇంతకుముందు నేను వచ్చిన రూట్ ఏం చెప్పిన, సోలాపూరు నల్దుర్గ్ నుంచి చెప్పిన కదా, ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. హమాంబాద్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే విజయపుర పక్క నుంచి, అంటే కర్ణాటక డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి సేమ్ బెహల్గావి ఏరుకుంటాం మనం. ఆ బెహల్గావి నుంచి మళ్ళీ గోవాకి అయితే వెళ్ళొచ్చు. ఇది ఒక రూటు. మొత్తం 4 రూట్స్ అయితే ఉన్నాయి. ఈ 4 రూట్స్లో మీరు గోవాకి అయితే చేరుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని రూట్స్ బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ బెహల్గావి నుంచి గోవాకి ఏంటంటే రోడ్డు మధ్యలో కన్స్ట్రక్షన్ అయితే ఏం లేదు. రోడ్ వచ్చేసి నీట్గా ఉందన్నట్టు ఆ మధ్యలో. అందుకే నేను ఆ రూట్ అయితే మీకైతే ప్రిఫర్ చేస్తాను. ఒకసారి మీ ఇష్టం, చూసి అయితే ఆలోచించి అయితే వెళ్ళండి. ఈ రూట్ కూడా బాగానే ఉంది. బట్ ఏంటంటే ఆ మధ్యలో వచ్చేసి రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అన్నట్టు. బ్రిడ్జెస్ వేస్తున్నారు, అవన్నీ చేయడం వల్ల కొంచెం ట్రబుల్ ఉంది. ఏదైనా ట్రబుల్ ఇచ్చిందంటే ఇక అసలు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లం. అందుకే ఆ రూట్ అయితే మీకు ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇక గోవాలోనే ఎంట్రీ అయితే తిరుగుతున్నాం. చూడండి ఒకసారి. మీకు గోవాలో ఏంటంటే ముందుకు వచ్చినాక బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ అల్టిమేట్గా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పైనుంచి లెఫ్ట్ చూసినాం అనుకో, మొత్తం క్యాషినో షిప్స్ అవి అయితే మనకు కనబడతాయి. ఒక గొప్ప అనుభూతి అయితే కనబడుతుంది మనకు ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తే. మొత్తం వచ్చేసి మీకు 4 రూట్స్ అయితే క్లియర్గా అయితే చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నేను వెళ్ళింది హైదరాబాద్, మహబూబ్ నగర్, రాయచూర్, హోసపేట్ పక్క నుంచి హుబ్లీ, గోవా ఒక రూటు. రెండవ రూట్ వచ్చేసి హైదరాబాద్, మహబూబ్ నగర్, రాయచూర్ నుంచి బాగల్కోట్, బెహల్గావి, గోవా ఇదొక రూటు. థర్డ్ వన్ వచ్చేసి హైదరాబాదు, సంగారెడ్డి, జహీరాబాదు, సోలాపూర్ పక్కనున్న నల్దుర్గు, అక్కడి నుంచి బెహల్గావి, గోవా మరొక రూటు. ఫోర్త్ వన్ వచ్చేసి సేమ్ హైదరాబాదు, సంగారెడ్డి, జహీరాబాదు, హమాంబాద్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే విజయపుర పక్క నుంచి సేమ్ మళ్ళీ బెహల్గావి డైరెక్ట్ గోవాకి అయితే చేరుకోవచ్చు. ఇది వచ్చేసి కార్లో వెళ్ళే వాళ్ళకు. నెక్స్ట్ ఏంటంటే ట్రైన్లో వెళ్ళే వాళ్ళకు కూడా చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ప్రతిరోజు మీకు 9 o'clock ఇట్లా కాచిగూడ నుంచి రైలు అయితే బయలుదేరుతుంది. ఒకసారి షెడ్యూల్ అయితే చూసుకోండి. ఆల్మోస్ట్ టికెట్ ప్రైస్ 550 ఇలా ఉంటుంది అంతే. ఇక ఇక్కడి నుంచి మీరు బయలుదేరాక గోవా వచ్చేసి నెక్స్ట్ డే మీకు 3 o'clock ఇట్లా దించేస్తుంది. ఒకవేళ మీరు సౌత్ గోవా వెళ్ళాలనుకుంటే మడ్గాన్లో దిగండి. లేదు మీరు నార్త్ గోవా వెళ్తారనుకుంటే మాత్రం మామూలుగా వాస్కోడిగామా రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడైతే దిగండి. ఎక్కువ మంది ఏంటంటే నార్త్ గోవాకి వెళ్తారు. అయితే రైల్వే స్టేషన్లో దిగాక అక్కడి నుంచి మీకు వచ్చేసి బాగా బీచ్ మాత్రం చాలా దూరమే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 60 kilometers ఉంటుంది. అయితే మీకు అక్కడ ఎలా చేరుకోవాలంటే ఎగ్జాక్ట్లీ ఈ రైల్వే స్టేషన్ ముందు నుంచి అలానే స్ట్రేట్ వెళ్ళిరనుకో ఒక చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తాలో ఏంటంటే మీకు అన్ని ప్రైవేట్ బస్సెస్ అయితే ఉంటాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కాస్ట్ ఎక్కువ అనుకుంటే అక్కడి నుంచి ఇంకా స్ట్రేట్ వచ్చేసేయండి, మరొక చౌరస్తా కనబడుతుంది. అక్కడ మీకు రైట్ సైడ్లో గవర్నమెంట్ బస్ స్టాప్ అయితే ఉంటుంది. అక్కడ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సు ఎక్కండి. ఆ బస్సు ఎక్కితే ఏంటంటే మీకు డైరెక్ట్ బాగా బీచ్ దగ్గర అయితే దించది, పంజిమ్లో దించుతుంది. పంజిమ్ ఏంటంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ గోవా అన్నట్టు. అక్కడి నుంచి మళ్ళీ మీరు బాగా బీచ్కి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ రైల్వే స్టేషన్ నుంచి పంజిమ్ వరకు బస్ ఛార్జ్ ఒక 50 రూపీస్ ఉంటుంది. అక్కడి నుంచి గోవాకు కూడా ఒక 50 రూపీస్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఆడికైతే చేరుకోండి. అయితే ఒక బాగా బీచ్కు 1 kilometer దూరంలోనే మీకైతే ఈ బస్ అయితే ఆపేస్తుంది. ఈ విధంగా చేరుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ మీకు వచ్చేసి ఈ హైదరాబాద్ నుంచి గోవాకు చేరుకోవడానికి బస్సెస్ వచ్చేసి మరొక ఆప్షన్. మీకు ఆల్మోస్ట్ టికెట్ వచ్చేసి ఒక 1600 నుంచి 2000 లోపు మీకు టికెట్ అయితే ఉంటుంది. అయితే ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళే ఈ బస్సు కూడా ఇప్పుడు మనం చూస్తున్న బస్సు కూడా మీకు ఏంటంటే గోవా క్యాపిటల్ సిటీ పంజిమ్లోనే దించేస్తుంది. మళ్ళీ ఆ పంజిమ్ నుంచి మీరు గవర్నమెంట్ బస్సెస్ కానీ, క్యాబ్స్ కానీ, ఆటోస్ కానీ ఏమైనా మాట్లాడుకొని బాగా బీచ్ వరకు చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సేమ్ గవర్నమెంట్ బస్సు బెస్ట్ ఆప్షన్. ఒక 40 to 50 రూపీస్ ఇచ్చిరనుకో మీకు బాగా బీచ్కు ఒక 1 kilometer దూరంలో బస్ స్టాప్ ఉంటుంది. అక్కడైతే మననైతే దించేస్తుంది. ఈ విధంగా మీరు గోవాకి అయితే చేరుకోవచ్చు. వెళ్ళడానికి మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. మరొకటి వచ్చేసి ఫ్లైట్ ఆప్షన్. చూసుకొని ప్లాన్ చేసుకోండి ఫ్లైట్. ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక రేట్ అయితే ఉంటుంది. ముందే బుక్ చేసుకొని కొన్ని ఆఫర్ ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే 2000 కూడా ఫ్లైట్ అయితే వస్తుంది. చూసి ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా మనమైతే గోవాకి చేరుకోవచ్చు. నేను వచ్చేసి కార్లో అయితే గోవాకి అయితే చేరుకున్నాను. ప్రస్తుతానికైతే చూడండి నేనైతే బాగా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అయితే మీకు ఒకవేళ ఇక్కడ ఇప్పుడు మనం అనుకున్న ఓన్ వెహికల్ కాక కార్లో కానీ మామూలుగా బస్సులో కానీ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ తిరగాలంటే ఖచ్చితంగా ఒక వెహికల్ అయితే కావాల్సిందే. 2 వీలర్స్ వచ్చేసి ఇక్కడ ఏ ప్రాంతంలో చూసినా మీకు 2 వీలర్స్ అయితే కనబడతాయి, నో ప్రాబ్లం. ఒక 500 రూపీస్ ఇలా అయితే తీసుకుంటారు. కానీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. ప్రతి దగ్గర ట్రాఫిక్ పోలీసులే ఉంటారు. చిన్నగా తీసిరంటే బుక్ అయిపోతారు మీరు. అది మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఏంటంటే ఏ ప్లేస్ కన్నా వెళ్ళండి, ప్రతి దగ్గర మీకు
కార్కి వచ్చేసి 100 రూపీస్ పార్కింగ్ ఫీజు, బైక్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఉంది. ఇది ఒక్కటి మీరైతే గమనించండి. ప్రస్తుతానికి మనం బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం బాగా బీచ్. నేనైతే చాలానే చూశాను, బట్ మీకు వీలైనన్ని ఇలా అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇదంతా మీకు బాగా బీచ్ యొక్క వ్యూ. ఎందుకంటే చాలామంది ఈ నార్త్ గోవాలో ఈ బాగా బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తారు. చాలామంది అంటే ఇక్కడ ఫ్యామిలీస్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. నీట్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. వావ్, ఇంత సూపర్గా ఉంది చూడండి. మొత్తం తడలు వస్తున్నాయి, సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఇట్లా వస్తుంది సౌండ్. అయితే ఇక్కడ రైడ్స్ చేయాలనుకున్న వాళ్ళకు వాటి ప్రైజెస్ అయితే చూపిస్తాను. చాలా రైడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఇచ్చిన చూడండి, దేనికి ఎంత ఛార్జ్ చేస్తారు అన్నది. అయితే ఇవన్నీ మొత్తం మీకు ఆల్మోస్ట్ 10 తర్వాతనే ఓపెన్ చేస్తారు. ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక నేను ఏంటంటే ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అంజనా బీచ్కి అయితే వెళ్ళాను. ఇదంతా ఏంటంటే సెకండ్ డే అన్నట్టు. ఒకసారి చూడండి, ఈ అంజనా బీచ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. యాక్టివిటీస్ అయితే ఈ ప్రాంతంలో నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ సముద్రం ఏంటంటే చాలా లోతుగా ఉంటుంది. ఇక నేను ఏంటంటే కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే వచ్చాను. ఒకసారి చూడండి, తడలు మాత్రం చాలా బాగుంటాయి. కేర్ఫుల్గా ఉండాలి. మెయిన్ బీచ్ వచ్చేసి రైట్ సైడ్ అయితే మీకు ఉంటుంది. నేనంతా లెఫ్ట్ సైడ్ చూస్తున్నాను, ఎందుకంటే చాలా లెంతీ ఉంటుంది వీడియో. ఒకవేళ ఇవన్నీ వీడియోలు క్లియర్గా కావాలనుకుంటే మీరు మన ఛానల్లో ఉన్నాయి, అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూడండి. ఇది వచ్చేసి మీకు అంజనా బీచ్ యొక్క వ్యూ క్లియర్గా కనబడుతుంది చూడండి. ఒకసారి ఇక్కడ జర ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. ఒకసారి చూడండి, ఆ మధ్యలోకి పోయిరు ఫారినర్స్ అయితే. ఇక్కడ ఇద్దరు కనబడుతుంది చూడండి, అక్కడికి పోయి వాళ్ళు అయితే ఆడుతుర్రు. ప్యాకేజ్ ఉంటుంది, ఏమేమి చూడాలి అవన్నీ అయితే ప్యాకేజ్ ఉంటుంది. ప్యాకేజ్ బట్టి మీరైతే వెళ్ళండి. ప్రతి దగ్గర రైడ్స్ అయితే చేయొచ్చు. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి నేను వాగోటర్ బీచ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ మనకు సముద్రం ఏంటంటే చాలా స్పేసియస్గా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా మామూలుగా లెవెల్ ఒకటే ఉంటుంది, వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మంచిగా చిన్నపిల్లలు మీకు ఫ్యామిలీస్తో వచ్చి మీ దగ్గర చిల్డ్రన్స్ ఉంటే చాలా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ రైడ్స్ చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి, మా ఫ్రెండ్స్తో వెళ్ళా కాబట్టి ఇక్కడ చాలామంది రైడ్స్ అయితే ఆడుతున్నారు. మా ఫ్రెండ్స్ కూడా రైడ్స్ అయితే చేస్తారు. ఇదంతా బీచ్ యొక్క వ్యూ, వాగోటర్ బీచ్. ఒకసారి బీచ్ని అయితే చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇక్కడ మనకు గ్రూప్తో వెళ్ళొచ్చు, సింగిల్ వెళ్ళొచ్చు, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్పీడ్ బోట్ వెళ్ళొచ్చు. ఆ స్పీడ్ బోట్ ఏంటంటే ఒక్కొక్కరికి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అక్కడ డైవింగ్ చేస్తున్నారు, అది వచ్చేసి 1000 రూపీస్. అందరం కలిసి వెళ్తే 100 రూపీస్. ఇక ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్న చాపరా ఫోర్ట్ దగ్గరికి అయితే నేనైతే వచ్చాను. ఒకసారి కోటపైకి అయితే వెళ్తున్నాను చూడండి. ఈ కోట ఏంటంటే మనకు పోర్చుగీస్ కాలం నాటిదట, వాళ్ళు పరిపాలించినప్పటి కోట ఇది. ఒకసారి ఇక్కడ నుంచి మొత్తం మనం పైకి అయితే వెళ్తున్నాం చూడండి. పైకి వెళ్తూ ఉంటే వ్యూ చూడండి ఎలా ఉందో. అదంతా గోవానే. గోవా అంటే ఏంటంటే విస్తీర్ణం కొంచెం పెద్దగానే ఉంటుంది, కానీ మొత్తం కొండలలో ఈ గుట్టలలోనే ఉంటుంది గోవా. ప్రధానమైన ఆదాయం కూడా ఈ గోవాలకు వచ్చే పర్యాటకుల వల్లనే వస్తుంది వాళ్ళకైతే. ఇలా కొండపైకి చేరుకోగానే అంటే కోటపైకి ఈ విధంగా వ్యూ కనబడుతుంది. ఆ దూరం కనబడుతుందా, అదే వాగాస్టర్ బీచ్. అక్కడి నుంచి ముందుకు వెళ్ళేవనుకో అంజనా బీచ్, తర్వాత బాగా బీచ్. నేను ఏంటంటే ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి లంచ్ అయితే చేసినాం. లంచ్ చేసినాక ఆల్మోస్ట్ 4 ఇట్లా అయిపోయింది, వర్షం వస్తుంది. ఇక్కడి నుంచి నేను ఏంటంటే మరొక బీచ్ ప్లస్ అగూడా ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇది కూడా వాళ్ళ కాలం నాటిది, గ్రీస్ కాలం నాటిది. ఇక్కడ ఏంటంటే సూర్యోదయం చాలా బాగుంటుందట. ఇక్కడ ఏంటంటే మీకు ఈ అగూడా ఫోర్ట్తో పాటు సింక్వేరియం బీచ్ కూడా ఉంటుంది. నైట్ టైం చాలా బాగుంటుందట. ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది, సూర్యాస్తమయం చూద్దామని నేనైతే ఇక్కడికి వచ్చాను. ఒకసారి చూడండి, వెళ్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో ఈ వ్యూ. మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తున్నాం చూడండి. ఆ ముందుకు వెళ్ళిన కొద్ది బ్యూటిఫుల్గా కనబడతలేదు వ్యూ అయితే. ఇక్కడి నుంచి ఏంటంటే వర్తక వ్యాపారాలు మొత్తం జరిగేటియట. ఇప్పుడు మనం దూరం చూసినాం కదా, అదంతా సింక్వేరియం బీచ్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఇటు సైడ్ మొత్తం లోవర్ అగూడా ఫోర్ట్ అన్నట్టు. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి అయితే వెళ్తున్నాం. ఆ మధ్యలోకి వెళ్ళి చూద్దాం. ఇది దేనికి నిర్మించారో తెలియదు. చాలా మూవీస్ అయితే ఈ ప్రాంతంలో షూటింగ్స్ అయితే జరిగినాయి. నితిన్ మూవీ కూడా ఏదో షూటింగ్ అయితే జరిగింది రీసెంట్గా. ఇది వచ్చేసి లోవర్ అగూడా ఫోర్ట్, సింక్వేరియం బీచ్. మధ్యలో మీకు ఏంటంటే కలంకుటా బీచ్ ఉంటుంది. వాటితో పాటు
ఈ పక్కకు వచ్చేసి మరొక టెంపుల్ కూడా ఉంటుంది. ఇవన్నీ కావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. అక్కడ ఏంటంటే నార్త్ గోవాలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు క్లియర్గా నేనైతే పెట్టాను, ఒకసారి చూడండి. ఇక మీకు ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ మామూలుగా బాగా బీచ్ దగ్గర ఈ సాగర్ రెస్టారెంట్ ఉంది, ప్యూర్ వెజ్. కానీ చాలా వరస్ట్గా అనిపించింది. 170 రూపీస్ తీసుకున్నారు, కానీ నాకైతే నచ్చలేదు. అయితే మీరు బాగా బీచ్ దగ్గర ఎలాగ నైట్ స్టే చేస్తారు కాబట్టి నైట్ వ్యూ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. ఒకసారి వ్యూ అయితే చూడండి ఎలా కనబడుతుందో. మామూలుగా మార్నింగ్ టైంలో రష్ కనబడదు, కానీ నైట్ టైంలో మాత్రం చాలా రష్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఇక్కడ డ్రింక్స్ కూడా చాలా తక్కువ రేట్లు అయితే ఉంటాయి. మామూలుగా బీర్ల నుంచి మొదలు పెడితే చాలా మందు రేట్లు కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి హైదరాబాద్కు మాత్రం, అంటే వేరే రాష్ట్రాలకు మాత్రం ఒక్క బాటిల్ని కూడా తీసుకొని ఇవ్వట్లేదు. మీకు ఏంటంటే బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఇక మాకు మధ్యాహ్నం అది తిన్నాం కదా, అసలు నచ్చలే. ఇక్కడ వచ్చేసి మీకు అదే బాగా బీచ్ రోడ్లో బిర్యానీ సెంటర్లు ఉన్నాయి. 100 రూపీస్ 120 రూపీస్లో ఫుడ్ అయితే దొరుకుతుంది. బిర్యానీ చాలా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. చికెన్ దమ్ బిర్యానీ. ఇక్కడ మన తెలుగు వాళ్ళే కూడా చాలా బిర్యానీ సెంటర్లు అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడికి వస్తే నాన్ వెజ్ బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. తక్కువ రేట్ వచ్చేసి ఇవే అనిపిస్తున్నాయి. చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఇక ఉన్న 2 డేస్ మాత్రం మంచిగా బిర్యానీ తిన్నాం. ఒకసారి ఆ ఫుడ్ ప్రైజెస్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను చూడండి, క్లియర్గా చూడండి ఒకసారి. మేము ఉన్న రూమ్ కూడా ఇక్కడనే ఒక 1500 రూపీస్లో ఏసీ రూమ్ అయితే వచ్చేసింది మాకైతే. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా శాంతాదుర్గా మాతా టెంపుల్ అని, మనకు బాగా బీచ్ పక్కనే ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని ఇక ఇప్పుడు ఏంటంటే అప్పర్ అగూడా ఫోర్ట్కి అయితే పోతున్నాం. మనం కింద వచ్చేసి లోవర్ అగూడా ఫోర్ట్ నిన్న చూసినాం, ఇవాళ వచ్చేసి అప్పర్ అగూడా ఫోర్ట్ అయితే చూస్తున్నాం. ఎంట్రీ టికెట్ ఒక 25 రూపీస్ ఉంటుంది. సేమ్ మళ్ళీ పార్కింగ్కి వచ్చేసి అన్ని దగ్గరలో అంతే, బైక్ 50, కార్కు 100. ఇదేంటంటే లైట్ హౌస్గా అయితే ఉపయోగించారట మామూలుగా ఈ గ్రీస్ కాలం నాడు. ఇక్కడ నుంచి వర్తక వ్యాపారాలు అయితే మొత్తం జరిగేదట. ఓడరేవు కూడా కింద అయితే ఉంది, ఒకసారి వెళ్ళాక అయితే మీకైతే చూపిస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే ఈ కోట లోపలికి అయితే వెళ్తున్నాం. కోట ఆల్మోస్ట్ కూలిపోయే ఉన్నది. వావ్, ఇంకా చాలా బాగుంది చూడనీకైతే. ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ నుంచే షిప్పులు వచ్చేటి పోయేటి. మామూలుగా పెద్ద వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడ ఉంది. మామూలుగా జైలు ఉంటుంది కదా భూగర్భంలో, ఆ జైలు కూడా ఇక్కడైతే ఉంది. ఆ అండర్ గ్రౌండ్ జైలు ఆ లెఫ్ట్ సైడ్ అయితే ఉంది లోపల. ఇది లైట్ హౌస్గా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ కంప్లీట్ చేసినాక దీని పక్కనే అంటే కింది భాగాన్ని వచ్చేసి మీకు జైలు ఉంటుంది. ప్రస్తుతానికి అంతా రినోవేషన్ అయితే చేసిర్రు, చాలా సూపర్గా ఉంది. మామూలుగా ఈ జైలు ఏంటంటే వాళ్ళ కాలంలో అంటే గ్రీసు కాలం నాటి కాలంలో అయితే ఉపయోగించారట. అయితే మనకు స్వతంత్రం వచ్చినాక మన ఇండియాకు ఒక 10 సంవత్సరాల తర్వాత గోవాకు అయితే స్వతంత్రం అయితే వచ్చింది. అయితే ఆ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళని మొత్తం ఇందులో అయితే బంధించారు. వీడియో చాలా లెంతీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, క్లియర్గా అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే చూడండి. వీటితో పాటు గోవా టూరిస్ట్ ప్లేసెస్ కూడా అంటే నార్త్ గోవాలో చూడవలసినవి కూడా మొత్తం అయితే క్లియర్గా ఇస్తాను. వీలైతే ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు మనం ఇలా లోపలికి వెళ్తూనే ఉన్నాం చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. ఆ కాలం నాటి ఫిరంగులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది జైలు. ఇక ఇక్కడి నుంచి నేనేందంటే ఇక రిటర్న్ అయిపోయినాం, తెల్లారి రూమ్ కాల్ చేసినాం ఆ రోజు నైట్. ఇక వస్తూ ఉంటే మధ్యలో వచ్చేసి హర్వలం వాటర్ ఫాలు, హర్వలం కేవ్ ఉంటుంది. హర్వలం కేవ్ ఏంటంటే పూర్వకాలంలో మనకు అరణ్యవాస సమయంలో రాముడు వచ్చేసి ఇక్కడైతే నివసించాడట. ఆ కేవ్ డీటెయిల్స్ కూడా కింద అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే చూడండి. ఎందుకంటే వీడియో వచ్చేసి చాలా లెంతీగా అవుతుంది, అందుకే క్లియర్గా అన్నీ అయితే చూపించలేదు. లాస్ట్కి వచ్చేసి మీకు ఈ హర్వలం వాటర్ ఫాల్ అయితే చూపిస్తున్నాను. వర్షాకాలం కాబట్టి వాటర్ ఫాల్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒకసారి పైకి వెళ్ళాక వాటర్ ఫాల్ మీకు కనబడుతుంది చూడండి, వెళ్తూ ఉంటే చూడండి. కింద ఏంటంటే మనకు టెంపుల్ ఉంటుంది, ఈ పైన వచ్చేసి వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. అయితే ఈ వాటర్ ఫాల్ స్పెషల్ ఏం చెప్పన్నా, ఏ కాలంలో చూసినా ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఇలానే ఉంటుందట. అంటే ఇంత హెవీగా ఉంటుందట. వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుందట. ఇక్కడ నుంచి క్లియర్గా కనబడుతుంది చూడండి మీకు వాటర్ ఫాల్. వావ్, అరణ్యవాస సమయంలో మనకు రామలక్ష్మణులు ఇక్కడనే నీటిని అయితే తాగేవాళ్ళట, ఉపయోగించుకునే వాళ్ళట. పక్కన వచ్చేసి కొండను తొగిన గుహలు అయితే ఉండేవాళ్ళట. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు చూస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి నల్దుర్గ్ కోట అన్నట్టు. ఛత్రపతి శివాజీ గారి రాజ్యంలో మామూలుగా నిర్మించిన కోట ఈ కోట. ఈ కోటని కవర్ చేసుకొని నేనైతే హైదరాబాద్ అయితే చేరుకున్నాను. ఇదేంటంటే మనకు సోలాపూర్ పక్కనే ఈ నల్దుర్గ్ అయితే ఉంటుంది. నల్దుర్గ్లో ఈ నల్దుర్గ్ కోట అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి గోవా విశేషాలు. థ్యాంక్ యూ.